భారీ ప్రైజ్ మనీ. ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరికొన్ని రోజుల్లో గ్రాండ్ గా మొదలవనుంది. మరి ఈ నేపథ్యంలో భారీ అంచనాలతో 8 ఏళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వెల్లడించింది. కాగా ఈ నెల 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు పాకిస్తాన్, యుఏఈలతో 8 జట్ల మధ్య జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి మొత్తంగా $69 లక్షల ప్రైజ్ మనీ కేటాయించారు. 2017తో పోలిస్తే మొత్తం ప్రైజ్ మనీలో 53% పెరుగుదల ఉందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో ఇంగ్లాండ్ లో జరగగా పాకిస్తాన్ జట్టు విజేతగా నిలిచింది. 2025 ఛాంపియన్ ట్రోఫీలో విజేత జట్టుకు $22,40,000 అంటే సుమారు $19,41 లక్షల బహుమతిగా లభిస్తాయి. అలాగే రన్నరప్ జట్టుకు $11,20,000 అంటే సుమారు $9,70 లక్షల ప్రైజ్ మనీగా లభిస్తాయి. ఇక సెమీఫైనల్లో ఓడిన 2 జట్లకు $5,60,000 చొప్పున $4,85 లక్షలు అందజేస్తారు. 5-6 స్థానాల్లో నిలిచిన జట్లకు $3,50,000 అంటే $3,03 లక్షల చొప్పున ప్రైజ్ మనీ దక్కుతోంది. 7-8 స్థానాల్లో నిలిచిన జట్లకు $1,40,000 అంటే $1,21 లక్షల చొప్పున ప్రైజ్ మనీ లభిస్తోంది. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్ కు ఆయా జట్లు $34,000 అంటే $29,46,000 చొప్పున అందుకుంటాయి. ఇక ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్నందుకు గాను పార్టిసిపేషన్ ఫీజ్ కింద 8 జట్లకు $1,25,000 అంటే $1,08 లక్షల చొప్పున ఐసీసీ అందజేస్తోంది. ఇదిలా ఉంటే 1996లో వన్డే ప్రపంచ కప్ టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో పాకిస్తాన్ మరో ఐసీసీ మెగా ఈవెంట్ కు వేదికగా నిలవనుంది. భారత్ జట్టు తమ మ్యాచ్ ను తటస్థ వేదిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో దుబాయ్ ఆడుతోంది. పాకిస్తాన్లో మిగతా టోర్నీ మ్యాచ్లు కరాచీ, లోహార్, రావల్పిండిలో నిర్వహిస్తారు. గ్రూప్ ఏలో భాగంగా భారత్ జట్టు తమ తొలి మ్యాచ్ను ఈ నెల 20న బంగ్లాదేశ్తో ఆడుతోంది. మరి ఆ తర్వాత టీమిండియా 23న పాకిస్తాన్తో, మార్చి 25న న్యూజిలాండ్తో తలపడుతోంది. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లున్నాయి. భారత్ ఫైనల్కు చేరుకుంటే ఈ 2 మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరుగుతాయి. ఒకవేళ భారత్ ఫైనల్ చేరుకోకపోతే ఫైనల్ పాకిస్తాన్లో నిర్వహిస్తారు. ఏదేమైనా 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీకి భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. మరి ఈ ట్రోఫీ ఎవరు గెలుస్తారు? ఏ జట్టు భారీ ప్రైజ్ మనీని దక్కించుకుంటుంది? తెలియాలంటే మార్చి 9వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.